జనసేన పార్టీ భీమిలి కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు వినూత్నంగా నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో అమలు కాని హామీల పత్రాలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల హాజరయ్యారు. జన సైనికులకు సందీప్ పంచకర్ల భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటల సాక్షిగా రాక్షస పాలన అంతమై రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు రావాలని, మహిళల రక్షణ కోసం, యువత భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పంచకర్ల సందీప్ తెలిపారు. ముందుగా భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ తరపున తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోగి మంటల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి అమలు కాని హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 సంవత్సరాలుగా ప్రజలకు చేస్తానని చెప్పి మోసం చేసిన హామీల్ని భోగి మంటల సాక్షిగా భోగి మంటల్లో కలిపేయడం జరిగింది. మేము బలంగా కోరుకునేది ఏంటంటే, ఈ భోగి మంటల్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి హామీలు తగలబడిపోయినాయో, అదేవిధంగా ఈ రాక్షస పాలన కూడా అంతమయ్యి రేపు 2024 జరగబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రజాప్రభుత్వం స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు కోసం, అదేవిధంగా మహిళల రక్షణ కోసం, యువత యొక్క భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు బలంగా ముందుకు తీసుకొస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ భోగి మంటలలోనే దహించిపోయే జగన్మోహన్ రెడ్డి గారి హామీలాగా వైసీపీ ప్రభుత్వం కూడా దహించిపోవాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. అది జరగడం తథ్యం. జనసేన టీడీపీ ప్రభుత్వం రావడం తథ్యమని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం.